హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రుచుల వనం. ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన పచ్చడి చేసి చూపించబోతున్నానండి. మన ఇంట్లో బీరకాయతో కూర వండిన తర్వాత దాని తొక్కలు ఎక్కువగా పారేస్తాం కదా, కానీ ఆ తొక్కలతో చేసే ఈ పచ్చడి రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. చాలామంది బీరకాయ తొక్కలు పారేస్తారు, కానీ నిజానికి వాటిలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. రక్తాన్ని శుభ్రం చేసి టాక్సిన్స్ బయటకు పంపిస్తాయి. జీర్ణక్రియకు మరియు లివర్ పనితీరుకు కూడా బాగుంటుంది. అలాగే ఈ తొక్కల్లో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ అన్నీ ఉన్నాయి. హార్ట్ హెల్త్ మరియు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. మరి ఇంత మేలు చేసే ఈ బీరకాయ తొక్కల పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడే చూసేద్దాం రండి. ఈ బీరకాయ తొక్కల పచ్చడి చేయడానికి మనం మంచి లేత బీరకాయలు తీసుకుని వాటిపైన ఉన్న తొక్కులను పీల్ ఆఫ్ చేసి తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg బీరకాయలకు ఉన్న తొక్కలను తీసుకున్నాను. వాటిని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 6 ఎండుమిర్చి వేసి వాటన్నిటిని బాగా ఫ్రై చేయాలి. అన్నీ ఇలా ఈ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసి ఒక గిన్నెలోకి ఆయిల్ లేకుండా తీసేయాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ తొక్కలను వేసి దానిలో 2 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి. వాటిని 1 నిమిషం ఫ్రై చేసి దానిలో చిన్న బీరకాయని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే పచ్చడి చాలా గుజ్జుగా ఉంటుంది. మూత పెట్టి బాగా ఫ్రై అవనివ్వాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. అయితే ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ రెగ్యులర్గా కావాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. చేశారు కదా? ఓకే. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకుని టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. దాంతోపాటు కొంచెం చింతపండు కూడా వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్తో బాగా ఉడకనివ్వాలి. టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. దానిని పక్కకు తీసి చల్లారనివ్వాలి. అది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ముందుగా ఫ్రై చేసిన శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకుని దానిలో ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దానిలో ఉడికించుకున్న బీరకాయ తొక్కులను వేసి బాగా మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. దానిని ఒక గిన్నెలోనికి తీసుకుని ఇప్పుడు దానికి తాలింపు వేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుని చివరిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని దానిని పచ్చడి పైన పోసుకోవాలి. అంతేనండి, మన బీరకాయ పచ్చడి రెడీ అయింది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసి నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం 2 వస్తాయి. ఈ బీరకాయ తొక్కల పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందనేది కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంటి రుచులు తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రుచుల వనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తర్వాత వీడియోలో
మరొక అద్భుతమైన వంటకంతో కలుద్దాం.